హాయ్ నమస్తే. 'పుష్ప 2' ఒక 3-4 రోజుల్లో 'పుష్ప 2' రిలీజ్ కాబోతుంది. ఇప్పుడు దాకా 'పుష్ప'కి సంబంధించిన కొన్ని గాసిప్స్ విన్నాం. కొన్ని ఊహాగానాలు అయితే విన్నాం. ఒక 3-4 డేస్ తర్వాత సినిమా ఎలా ఉంది, ఏ సీన్ ఎలా పండింది అనే దాని గురించి విశ్లేషణలు వస్తాయి. ఇక అసలు విషయానికి వస్తే 'పుష్ప 2' సెన్సార్ రిపోర్ట్ పూర్తయింది. దాదాపుగా 200 నిమిషాలు సినిమా ఉంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే 3 గంటల 28 నిమిషాల 38 సెకండ్లు వచ్చిన సినిమా. ఆల్మోస్ట్ ఈ మధ్య కాలంలో వచ్చిన అతి పెద్ద సినిమా ఏంటంటే 'పుష్ప 2' అనే చెప్పాలి. సాధారణంగా 2.5 గంటల సినిమా చూడటానికే మనం కొంచెం ఇబ్బంది పడతాం. అలాంటిది 3.5 గంటల సినిమా ఉంది. కాకపోతే మేకర్స్ మాత్రం గట్టి నమ్మకంతో ఉన్నారు. సినిమాలో ఒక దాదాపు 4 ఎపిసోడ్లు బ్లాస్టింగ్ అయ్యాయి. అందువల్ల సినిమాకు వచ్చిన డోకా లేదు అనేసి మేకర్స్ గట్టి నమ్మకంతో ఉన్నారు. అందుకే సినిమా రన్ టైం ని ఎక్కడా తగ్గించలేదు. రీసెంట్ గా అన్స్టాపబుల్ లో అల్లు అర్జున్ ఒక కామెంట్ చేశారు. 'పుష్ప 1' లో మాస్ చూశారు, ఇందులో జాతర మాస్ చూస్తారు, ఊర మాస్ చూస్తారండి. అది ఊరికే అని చెప్పలేదు. ఇందులో హింస అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంది. రీసెంట్ గా వచ్చిన KGF లో కావచ్చు, సాలార్ లో కావచ్చు, దేవరాలో కావచ్చు, వీటన్నిటిలో కూడా హింస అనేది హై లెవెల్లో ఉంటుంది. యాక్షన్ సీన్స్ అనేది పీక్ లో ఉంటుంది. అవసరమైతే నిర్మాతలు ఏ సర్టిఫికేట్ తెచ్చుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు, కానీ ఎక్కడ హింసను తగ్గించే ఆలోచన అయితే లేదు. ఇక 'పుష్ప 2' లో అది ఒక నెక్స్ట్ లెవెల్లో ఉందని తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక విలన్ కాలు నరిగితే అది గాల్లో లేచి ఎక్కడో పడినట్లు, కొత్త హీరో విలన్ చేయి నరికి ఆ చేతిని భుజాన్ని వేసుకొని నడుస్తున్నట్లు, ఇలాంటి హై లెవెల్ యాక్షన్ సీన్స్ ఈ సినిమాలో గట్టిగా ఉన్నాయి. మాస్ ఫ్యాన్స్ అయితే పూనకాలతో ఊగిపోవడం ఖాయం. ఇక ఇంటర్వెల్ బ్యాంక్ లో జరిగే జాతర ఎపిసోడ్ అయితే ఏదైతే ఉందో అది సినిమా మొత్తం మీద సూపర్ గా వచ్చిందని టాకు. సినిమాని గట్టెక్కించడంలో ఆ జాతర ఎపిసోడ్ అయితే హైలైట్ గా నిలుస్తుంది అంటున్నారు. ఇక రాజమౌళి భాషలో చెప్పాలంటే సినిమాలో జీడిపప్పు అనేది చాలా గట్టిగానే ఉందంట. అంటే ఉప్మా తినేటప్పుడు అక్కడక్కడ జీడిపప్పు పలుకులు తగులుతుంటే ఆ టేస్ట్ ఎలా ఉంటుందో, సినిమా మొత్తం మీద కొన్ని యాక్షన్ సీన్స్, కొన్ని బ్లాస్టింగ్ సన్నివేశాలు పెట్టుకుంటే సినిమా అంత బాగా వచ్చిందని రాజమౌళి లాంగ్వేజ్. ఆ భాషలో చెప్పుకుంటే 'పుష్ప'లో జీడిపప్పుకి ఇబ్బంది ఏం లేదు, గట్టిగానే ఉన్నాయంట. ఓవరాల్ గా సెన్సార్ టాక్ బట్టి చూస్తే మాత్రం సినిమా సూపర్ హిట్ అనేది రిపోర్ట్స్ బయటకు వచ్చాయి. మరి అది రిలీజ్ అయిన తర్వాత అభిమానులకి ఎంతవరకు నచ్చుతుందో, సగట ప్రేక్షకుడు ఎంత కనెక్ట్ అవుతారు అనే దాన్ని బట్టి ఆ సినిమా హిట్టా సూపర్ హిట్టా అనేది తెలుస్తుంది.